హరే కృష్ణ. వెల్కమ్ అందరికి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో హరే కృష్ణ ప్రభుజన్. 30వ స్కందంలో 72వ అధ్యాయాన్ని ఈరోజు మనం చూద్దాం. 72వ అధ్యాయంలో మనం 29 శ్లోకాలు చదువుకున్నాం. ఈరోజు మనం 30వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే జరాసంధుని వధించడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడిని భీముడిని తీసుకొని బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి యొక్క ఆ రాజ్యానికి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడ జరాసంధుడు బ్రాహ్మణులందరినీ వరుసలో నిలబెట్టి వాళ్ళందరికీ దానాలు చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు భీముడు ఈ ముగ్గురు కూడా బ్రాహ్మణుల పంక్తిలో నిలబడి వాళ్ళు కూడా దానం అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అందరికీ దానం ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు దానం తీసుకోవడానికంటే ముందు జరాసంధు నుంచి ఒక వాగ్దానం తీసుకున్నారు. తప్పకుండా దానాన్ని ఇవ్వడానికి, వీళ్ళు అడిగినటువంటి దానాన్ని ఇవ్వడానికి ఆ ఆయన వాగ్దానం ఇచ్చేలాగా వీళ్ళు ప్రేరేపించడం అనేటువంటిది జరిగింది. ఎలా అంటే, ఒక క్షత్రుడి దగ్గరికి బ్రాహ్మణులు వస్తే లేదనకూడదు, అడిగింది కాదనకూడదు. పైగా ఇలా దానాలు ధర్మాలు చేసినటువంటి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. పుణ్యలోకాలు కాదు, ఉత్తమ లోకాలకు వెళ్తారు. అలాంటి ఉత్తమ లోకానికి వెళ్ళినటువంటి చాలా మంది వ్యక్తుల యొక్క ఉదాహరణలు, దాన ధర్మాలు చేసి వెళ్ళినటువంటి ఉదాహరణలు చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, ఉమ్, బలి చక్రవర్తి, ఇలా ఆమ్, శిబి చక్రవర్తి, ఇలాంటి వాళ్ళందరి ఉదాహరణలు చెప్పి వాళ్ళందరూ కూడా క్షత్రియులుగా వాళ్ళు బ్రాహ్మణులకి, ప్రజలకి దానాలు ధర్మాలు చేయడం వల్ల వాళ్ళు ఎంత ఉన్నత గతిని పొందారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఒకసారి గుర్తు చేశారు. మరి బలి చక్రవర్తి కూడా వాళ్ళలాంటి దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తే కాబట్టి, నువ్వు నాకు దానం చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటే మాత్రం నరకానికి వెళ్తావు, చేస్తే మాత్రం వాళ్ళలాగా నువ్వు కూడా ఉత్తమ లోకానికి వెళ్తావు, బ్రహ్మలోకం వరకు వెళ్ళగలవు అని చెప్పడం అనేటువంటి జరిగింది. అంతేకాదు, తెలివైనటువంటి వ్యక్తి తాత్కాలికమైనటువంటి శరీరంతో శాశ్వతమైనటువంటి యశస్సుని, కీర్తిని బడించేటువంటి విధంగా పనిచేయాలి. ఒకవేళ ఈ తాత్కాలికమైనటువంటి శరీరంతో శాశ్వతమైనటువంటి కీర్తిని పొందే విధంగా కనుక నువ్వు చెయ్యకపోతే నీ శరీరం వృధా అయిపోయినట్లే. నీ శరీరాన్ని ఉపయోగించుకొని నువ్వు కీర్తిని పొందనట్లే. నువ్వు నరకలోకాలకు కూడా వెళ్తావు అని ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నారు. లేదు అనకుండగా వాళ్ళు ముందుగానే ఆయన నుంచి ఇచ్చేశారు. అయితే చూడడానికి జరాసంధుడికి వీళ్ళు బ్రాహ్మణులాగా అనిపించలేదు, క్షత్రియుల్లాగా అనిపించారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ కవళికలు, వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు చూస్తే అవి చాలా రఫ్గా ఉన్నాయి, బ్రాహ్మణులాగా లేవు. పైగా వాళ్ళ చేతులకి కట్టినటువంటి తాళ్ళు, తర్వాత చిహ్నాలు చిహ్నాలు. చిహ్నాలు, మన బాణాన్ని తగిలించుకొని ఉంటారు కదా ఈ క్షత్రియులు మన చేతులకి. ఆ బాణం తాడు ఎక్కువగా తగిలించుకుంటే ఏమవుతుంది, అచ్చులు పడతాయి. చిన్న ఓకే, పడిపోతుంది. ఆ అచ్చులు కనిపిస్తున్నాయి ఈయనకి. అంటే క్షత్రియులు వేసుకుంటే ఎలా అచ్చులు కనిపిస్తాయో అలా. అంటే ఇప్పుడు బాగా ఆ, కాడి మోసేటువంటి వాళ్ళకి భుజం మీద చూస్తే ఇక్కడ అచ్చు ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఎప్పుడు బాణాలు మోసేవాళ్ళు వీళ్ళు. ఆ బాణం తాడు ఎక్కడెక్కడైతే పడుతుందో చేతులకి, టచ్ అవుతుందో అక్కడ అచ్చులు ఉంది. ఈ అచ్చులను చూసినటువంటి జరాసంధుడికి అర్థమైపోయింది మీరు క్షత్రియులు అని. కానీ బహుశా పతనం చెందినటువంటి బ్రాహ్మణులేమో, కాకపోతే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కానీ బ్రాహ్మణులే అయి ఉండొచ్చు. అంటే ఇంతకు ముందు వాళ్ళని ఈయన చూడలేదు. కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు, అర్జునుడు భీముడు ఎలా ఉంటారో ఆయనకి తెలియదు. పేర్లు తెలుసు కానీ మనుషులు ఎలా ఉంటారో ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకనే గుర్తు తెచ్చుకోలేదు, పోల్చుకోలేకపోయాడు. అయినా సరే మీరు క్షత్రియులు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ మీరు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కాబట్టి మీ బ్రాహ్మణులుగానే పరిగణిస్తాం. బహుశా నేను క్షత్రియులు అని చెప్పేసి నేను మీకు వాగ్దానం కనుక ఇవ్వకపోతే, ఆ తర్వాత మీరు క్షత్రియులు కాకపోతే, ఆ తర్వాత అది మీరు బ్రాహ్మణులు అని తేలితే, అప్పుడు ఒక క్షత్రియుడుగా తన ధర్మాన్ని దాన్ని నిర్వర్తించినటువంటి వాడు అవుతాడు. దానివల్ల ఆయన అధమలోకాలకి పతనం చెందుతాడు. కాబట్టి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకి. క్షత్రియులు కాదా అని ఆలోచిస్తూ, ఒకవేళ బ్రాహ్మణులు అయితే మనం చేయాల్సినటువంటి బ్రాహ్మణుల పట్ల ధర్మం ఏదైతే ఉంటుందో అది నిర్వర్తించకపోతే కలిగేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఏది ఏమైనా సరే
మీరు ఏమి కోరుకుంటే ఆ కోరికను నేను తీరుస్తాను అని జరాసంధుడు వాగ్దానం చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, మీరు నా శిరస్సును అడిగినా కానీ శిరస్సు కట్ చేసి మీ కాళ్ళ ముందు పెడతాను అని అన్నాడు. ఓకే. అలాంటి వాగ్దానం చేసిన తరువాత ఇక పాండవులు అంటే భీముడు పరిచయం చేసుకుంటాడు. మేము ఎవరమో కాదు, మేమేమి బ్రాహ్మణులం కాదు, మేము రాకుమారులము, క్షత్రియులము. ఉం? నేను భీముణ్ణి, ఈయన నా సోదరుడైనటువంటి అర్జునుడు, ఈ పక్కన ఉన్నటువంటి ఆయన కృష్ణుడు, మా మేనభావ. సో మేమందరం కూడా నిన్ను నీ నుంచి దానం అడగడం కోసం మేము ఇలాంటి మారు వేషాల్లో వచ్చాం. మేము ఇలా బ్రాహ్మణులా నీ ముందు నటన చేస్తున్నాము, కానీ నిజానికి మేము బ్రాహ్మణులం కాదు, మేము క్షత్రియులు. కాబట్టి వీళ్ళు పరిచయం చేసుకున్నారు. వీళ్ళని పరిచయం చేసుకున్నటువంటి వీళ్ళు ఏమడిగారు? మాతోటి మాతోటి ఏమి ద్వంద్వ యుద్ధం ద్వంద్వ చెయ్యాలి, యుద్ధం ద్వంద్వ యుద్ధం ద్వంద్వ చెయ్యాలి యుద్ధం చేయమన్నారు. అడిగారు. ఓకే, దానంగా అడిగారు, ద్వంద్వ యుద్ధాన్ని దానంగా అడిగారు. మరి అలా దానంగా అడగడం వల్ల మరి ఈయన క్షత్రియులు అని తెలుసుకున్న తర్వాత మరి జరాసంధుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణులకు నేను దానం చేస్తాను అని వాగ్దానం ఇచ్చాను, బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియులకి నేను దానం చేస్తాను అని వాగ్దానం ఇవ్వలేదు, కాబట్టి నేను వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అంటాడు జరాసంధుడు. సో మాట అలా తప్పడుగా. ఏం- కాబట్టి ఇప్పుడు జరాసంధుడు ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నాడు? మరి యుద్ధానికి ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటే యుద్ధం ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయం ఈరోజు చూద్దాం. ఈరోజు ఆ, కొన్ని శ్లోకాల్లో ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ఇందులో జరాసంధుడి వధ కూడా కంప్లీట్ అయిపోతుంది. ట్రై చేద్దాం ఈరోజు కంప్లీట్ చేయడానికి. 30వ శ్లోకం సునీత కంటుంది. ఏవమా ఏవమావేధితో రాజా జహసోచ్చైస్మమాగధః ఏవమావేదితో రాజా జహాసోచ్చైః స్మమాగతః అహచామర్షితో మంధా యుద్ధం తర్హి దధామి వహాం. ఆహం ఆహమా ఆహచామర్షితో మందా యుద్ధం తర్హి దదామి వః. భావము సుఖదేవ గోస్వామి పలికిన ఆ విధంగా పంతమాడబడిన వాడే మగధరాజు పెద్దగా నవ్వి వారితో ఓరి మూర్ఖులారా, సరే మీకు యుద్ధమునిచ్చెదను అని తిరస్కారముతో పలికెను. భాష్యము శత్రువులు తన చెంతకు చేరుటకై బ్రాహ్మణ వేషమును ధరించవలసి వచ్చి అవమానితులైరని తలచినందున జరాసంధుడు మనస్సులో సంతుష్టుడైందని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఈ విధంగా ఆయన జరాసంధుని మనస్సుని ఈ రీతిగా తెలిపిరి. ఓరి దుర్బలులారా, యుద్ధ చింతను విడిచిపెట్టుడు, నా శిరమునే ఎందులకై మీరు స్వీకరించరాదు. దానమడిగేడి బ్రాహ్మణ రూపమును ధరించిన వారే మీరు మీ వీరత్వమును సూర్యుని వలె అస్తమింపజేసిరి. అయినను మీ సాహసం ఇంకనూ నశించనిచో మీకు నేను యుద్ధము నొసగెదను. అమర్షితో మందాహ అను పద సమూహమును సరస్వతీదేవి అమర్షితో మందాహ అని కోరునని ఆచార్యులు పలికిరి. అనగా శ్రీకృష్ణుడు పాండవులు మందమతులు కారు, అమందహ. అందులకే వారు క్రూరుడకు జరాసంధుని శాశ్వతంగా తుదముట్టించుటకు ఉత్తమముకు పన్నాగమును ఎంచుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ, ఒక ధన్యవాదాలు. రకంగా జరాసంధుడికి ఆనందం అనిపించింది. ఎందుకు? శత్రువులు వచ్చారు, ఈయన ఇంటి ముందు నిలబడ్డారు, దానం అడుగుతున్నారు. ఏమని? యుద్ధం చేయమని. యాక్చువల్గా ఒకవేళ నిజంగా వీళ్ళు నన్ను ఎదిరించగలిగేటువంటి శక్తి ఉన్నట్లయితే డైరెక్ట్గానే వచ్చి యుద్ధం చేసి ఉండేవాళ్ళు వాళ్ళ సైన్యంతో సహా. అంటే వీళ్ళు ఎందుకు నన్ను యుద్ధం చెయ్యమని, అది కూడా ద్వంద్వ యుద్ధం చెయ్యమని ఎందుకు వీళ్ళు దానంగా అడుగుతున్నారు అంటే, వీళ్ళు నన్ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి. అంటే ఒక రకంగా చూస్తే శత్రువులు నా గొప్పతనాన్ని, నా శక్తిని, నా బలాన్ని వాళ్ళు అంగీకరించేసేసారు. అలా అంగీకరించకపోయినట్లయితే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ సైన్యం తీసుకుని నా మీద యుద్ధానికి వచ్చి ఉండేవాళ్ళు. అలా రాలేదు. ఒకవేళ అలా వస్తే వాళ్ళు నా చేతిలో ఓడిపోతారు అనేటువంటి విషయం వాళ్ళకి ముందే తెలుసు. అంటే నేను సగం గెలిచేశాను, ఆల్రెడీ నేను గెలిచిన దాంతోనే సమానం. ఆ రకంగా మనసులో జరాసంధుడికి ఆనందంగా ఉంది. అందుకనే వీళ్ళని శత్రువుల్ని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారు? నవ్వాడనమాట. నవ్వుకుంటూ మీరు మూర్ఖులు, సరే మీకు యుద్ధమునే ఇచ్చేదను అని తిరస్కారంతో పలికెను. తిరస్కారంతో పలికెను అంటే మీరు ఎలాంటి మూర్ఖులు అంటే,
ఓకే. సో మీరు ఆ, నాతోటి యుద్ధం చేస్తే ఎలా గెలుస్తారు అనేటువంటిది ఒక యుద్ధం ఒకటి. రెండవది, ఆ నేను దానం ఇస్తాను ఆల్రెడీ ఒప్పుకున్నాను, శిరస్సునే ఇచ్చేస్తాను అని చెప్పాను. మరి శిరస్సునే అడిగి ఉండొచ్చు కదా. మరి శిరస్సును అడగకుండా యుద్ధం అడిగారు అని అంటే మీరు మూర్ఖులు. ఎందుకంటే యుద్ధం చేస్తే మీరు ఓడిపోతారు. అదే మీరు దానం అడిగిన ప్రకారం నేను శిరస్సు ఇస్తాను అన్నప్పుడు మీరు శిరస్సు అడిగినట్టయితే యుద్ధమే లేకుండా మీరు నన్ను ఓడించినటువంటి వాళ్ళు అవుతారు. అలా అడగలేదు. అందుకు మీరు మూర్ఖులు. రెండవది, మీరు శత్రువులే అయినా, మీరు మూర్ఖులే అయినా, మీరు యుద్ధం చేసి నన్ను గెలవాలి అని అనుకుంటున్నారు. అందుకు మీరు కూడా ఒక రకంగా అభినందనీయులే అన్నటువంటి ఉద్దేశంతో ఆయన జరాసంధుడు అంటున్నారు. ఓకే. సో ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం. సుజాత మాతాజీ. నత్వయా భీరునాయోత్స్యే యుధి విప్లవ తేజసా न त्वया भीरुना योत्से युधि विप्लवतेजसा మధురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతః. मधुरां स्वरूपिं भक्तां సముద్రం శరణం గతః. కానీ కృష్ణ, నీవు పిరికివాడవు కనుక నేను నీతో యుద్ధము చేయను. నీ బలము నిన్ను యుద్ధరంగమున విడిచివేయగా నీవు మరుపురా మధురాపురము నుండి పారిపోయి సముద్రమును ఆశ్రయించితివి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. కానీ కృష్ణ నీవు పిరికివాడవు కనుక నేను నీతో యుద్ధం చేయను. ఎందుకు పిరికివాడవు అంటున్నాడు? ఒకసారి నేను మధుర మీద దండెత్తి వచ్చినప్పుడు నువ్వు నాతో యుద్ధం చెయ్యలేక పారిపోయి సముద్రాన్ని ఆశ్రయించేసావు నువ్వు. కాబట్టి నన్ను చూసి పారిపోయేటువంటి వ్యక్తితోటి నేనేం యుద్ధం చేయాలి? ఇక్కడ వీళ్ళు ద్వంద్వ యుద్ధం చేయాలి అని కోరుకున్నారు, కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరితో యుద్ధం చేయాలి అనేటువంటిది ఇంకా నిర్ణయించలేదు. అందుకనే ఎవరితో యుద్ధం చేయను, ఎవరితో యుద్ధం చేయగలను అనేటువంటి విషయాన్ని ఆయన జరాసంధుడు నిర్ణయించుకున్నాడు. జరాసంధుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఓకే నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అని చెప్పి ద్వంద్వ యుద్ధంలో ఈజీగా ఎవరి మీద గెలవగలను వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ మీద ద్వంద్వ యుద్ధం చేయాలి అని అనుకోవట్లేదు. ఉం? పారిపోయే వాడిని తీసుకొచ్చి నాతో ద్వంద్వ యుద్ధం చేయమంటే వాడి మీద నేను ఈజీగా గెలుస్తాను, అలాంటి వాళ్ళ మీద నేను యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నాడు జరాసంధుడు. అంటే జరాసంధుడు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చినా ఆ యుద్ధం ఎవరితో చేయాలనుకుంటున్నాడు? సమబుద్ధి అయినటువంటి వ్యక్తితో చేయాలి అని అనుకుంటున్నాడు. అంతేకాని పిరికి వాళ్ళతోటి, పారిపోయినటువంటి వాళ్ళతోటి, ఆయన కంటే శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళతోటి, ఆయనతోటి యుద్ధం చేస్తే ఓడిపోతాడు అని తెలిసినటువంటి వ్యక్తులతోటి యుద్ధం చేయాలి అని ఆయన అనుకోవట్లేదు. అది కూడా ఒక యోధుడికి ఆ ఒక యోధుడు అంటే యుద్ధం చేసి యుద్ధం వల్ల వచ్చినటువంటి గెలుపుని ఆనందించాలి అని అంటే ఓడిపోయినటువంటి వ్యక్తి ఈయనతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఈయనకంటే తక్కువ శక్తి కలిగినటువంటి వ్యక్తి మీద గెలిచి నేను గెలిచాను అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళని పిరికి వాళ్ళు అంటారు. వాళ్ళు అలాంటి గొప్పలు అవసరం కూడా లేదు. ఓకే. జరాసంధుడు లాంటి వాళ్ళకి. అందుకనే ఆయన ఎవరితో యుద్ధం చేయాలి అనేటువంటి దానికి ఆయన తర్కంతో చెప్తున్నాడు. కృష్ణుడు ఉద్దేశించి అన్నాడు, కృష్ణ నేను నీతో యుద్ధం చేయను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నన్ను చూసి పారిపోయావు, భయపడ్డావు, భయపడి నేను ఎక్కడ నిన్ను చంపేస్తాను అని చెప్పేసి నువ్వు సముద్రాన్ని ఆశ్రయించావు. కాబట్టి యుద్ధం నీతో చెయ్యను, నువ్వు నాకు తగిన వాడివి కాదు, నువ్వు నాకు సరి అయినటువంటి సమానమైనటువంటి యోద్ధవు కాదు నా కోసం అని చెప్పేసి కృష్ణుడిని ఉద్దేశించి అన్నారు. నెక్స్ట్ 32వ శ్లోకం. శ్రీవాణి మాత. అయంతు వయసాతుల్యో నాతిస్త్యో నమే సమహాం అయం తో వ్యాసత్యులో నాతిస్త్యో నమే నమః సమః అర్జునో న భవేద్యోద్ధా భీమస్తుల్య బలో మమ. అర్జునో భావద్యోద్ధా భీమస్థలబలో మమ. ఇక అర్జునుడు నాతో సమాన వయసు కలవాడు కానీ అతి బలవంతుడు కానీ కాడు, నాతో సముడు కాడు కనుక వీనిని నేను ప్రతిస్పర్ధిగా పరిగణించను. కానీ భీముడు నాతో సమాన బలుడు. హరే కృష్ణ. ఓకే. కృష్ణుడు వద్దన్నారు, ఇంకెవరున్నారు? అర్జునుడు, భీముడు. అర్జునుడు భీముడు ఎవరితో యుద్ధం చేయాలి? అర్జునుడు నాకంటే చిన్నవాడు, నాతో సమాన వయస్సు కలవాడు, కానీ నా అంత బలం ఆయనకి లేదు. నా అంత బలం ఆయనకి లేదు.
కాబట్టి నా అంత బలం లేదు, నాకంటే బలవంతుడు కూడా అయి ఉండాలి నాతో యుద్ధం చేయాలి అని అంటే అంతే. అది అర్జునుడు సరిపడు. కానీ భీముడైతే నా అంత బలాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి నేను యుద్ధం చేయడానికి సమానమైనటువంటి సమాన బలుడు ఈ భీముడు అని ఆయన నిర్ణయించారు. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం. ప్రమీలమ ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాధాయ మహతీం గదాం యుక్తుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం ద్వితీయాం స్వయమాధాయ నిర్జగామ పురాద్ బహిః. ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాత్ బహిః. ఈ విధముగా పలికిన వాడే జరాసంధుడు ఒక పెద్ద గదను భీముని కొసగి తానొకటి తీసుకొని పురము వెలుపలికి వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ తనకు ప్రణామం. సమానమైనటువంటి బలాన్ని కలిగినటువంటి భీముడికి గద ఇచ్చాడు. ఆయన కూడా గద తీసుకున్నాడు. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరు మాత్రమే పోట్లాడతారు. ఓకే, అది గదలతో అయినా, కత్తులతో అయినా, చేతులతో అయినా, కుస్తీలాగైనా, ఎలా అయినా సరే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా పోటీ పడేటువంటి యుద్ధం అన్నమాట. సో సమానమైన బలవంతుడే కదా అని చెప్పేసి ఆయనకి ఆయుధం ఇవ్వకుండా ఈయన ఆయుధం తీసుకుని పోటీ చేస్తారంటే అది కూడా యుద్ధనీతి కాదు. కాబట్టి ఈయన దేనితోటి యుద్ధం చేస్తాడో అదే ఆయుధాన్ని అవతల వ్యక్తికి కూడా ఇచ్చి సమానమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి, గెలవడానికి సమానమైన అవకాశాన్ని ఇచ్చి, వాళ్ళ మీద గెలవడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి గెలుపుగా భావిస్తారు. అందుకని జరాసంధుడు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళారు. పురము బయటికి వెళ్ళారు. పురము బయట అంటే అక్కడ యుద్ధం చేయడానికి ఒక మైదానంలా ఉంటుంది అనమాట. ఇక యుద్ధం ఎక్కడ పడితే అక్కడ చేయరు. ఇప్పుడు కబడ్డీ ఆడాలంటే ఏం చేయాలి? కబడ్డీ కోర్టుకి వెళ్ళాలి కదా. క్రికెట్ ఆడాలంటే క్రికెట్ మైదానానికి వెళ్ళాలి. అలా వీళ్ళు కూడా యుద్ధం చేయాలంటే ఆ యుద్ధ మైదానానికి వెళ్ళారు. నెక్స్ట్ 34 లావణ్య మాతాజీ. తతస్సమేఖలే వీరౌ సంయుక్త వితరేతరం తతః సమేఖలే వీరౌ సంయుక్త వితరేతరం జగ్నుతుర్వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణధూర్మదౌ. యజ్ఞతుర్వవ్రజ కల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ. పిదప ఆ వీరులిరువురు పురము వెలుపల సమతల ప్రదేశం నందు యుద్ధమును ఆరంభించిరి. దుర్మదులై వారు రజసన్నిభము తమ గదలతో పరస్పరము కొట్టుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో పురం వెలుపల ఉన్నటువంటి ప్రదేశంలో యుద్ధం మొదలు పెట్టేశారు. ఒక్కళ్ళు అంటే ఇద్దరికి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ఆ గదలతో కొట్టుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఎవరు తక్కువగా ఏమీ లేరు. నెక్స్ట్ 35 నిర్మోహ గంగమ్మత. మండలాని విచిత్రాణి సవ్యం దక్షిణమేవ చ. మండలాని విచిత్రాణి సవ్యం దక్షిణమేవ చ. చరతో సుశుభే యుద్ధం నటయోరివరంగిణో. చరతో సుశుభే యుద్ధం నటయోరివ రంగిణో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. రంగస్థలంపై నర్తించడి నటుల వలె వారు కుడి ఎడమలకు విచిత్రముగా వర్తులాకారంలో తిరుగుచుండగా యుద్ధం ఒక అద్భుతమగు దృశ్యమును రూపొందించెను. భాష్యము. జరాసంధ భీములు గదా ప్రయోగములో తమ నేర్పును ఇతర ప్రదర్శించుచున్నారు. ఆ విధముగా ఇరువురు యోధులు నిర్భయులు యుద్ధ రోషమునందును నిబ్బరులు అయి ఉండురని తెలుసుకొనవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధ భూమి మొత్తం, ఆ యుద్ధంలో ఉన్న మైదానం మొత్తం కూడా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ఒకళ్ళు కుడి వైపుకి తిరుగుతున్నారు, ఒకళ్ళు ఎడమ వైపుకి తిరుగుతున్నారు. కొద్దిసేపు ఎడమ వైపు తిరుగుతూ ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ కుడి వైపుకి తిరుగుతూ ఫైట్ చేస్తున్నారు. అంటే వర్తులాకారంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆ యుద్ధం చేసేటప్పుడు. ఓకే, అది ఎలా అంటే ఎందుకు తిరుగుతారు అని అంటే అదును చూసుకుని అవతల వాళ్ళని కొట్టడానికి, అంతేకాకుండా అవతల వాళ్ళు కొట్టేటువంటి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి వీలుగా వాళ్ళు ఆ మైదానంలో తిరుగుతూ యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ కదలికలను బట్టి చెప్పేయచ్చు అనమాట వాళ్ళు ఎంత గొప్ప యోధులు అనేటువంటి విషయం. ఓకే, బాడీ లాంగ్వేజ్ ని బట్టి చెప్పేయచ్చు. గద పట్టుకునే విధానం, గద పట్టుకొని యుక్తిగా తిరుగుతూ అవతల వాళ్ళని దెబ్బ కొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తే వాళ్ళు గొప్ప యోధులు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. 36వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తతశ్చట చటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభః.
తతచ్చట చట చట తతచ్చట చటా శబ్దో తతశ్చట చట వినండి ఒకసారి. తతశ్చట చటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభ తతచ్చట చటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభః గదయో క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినో. గదయో క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినో. రాజా, జరాసంధ భీమసేనుల గదలు గట్టిగా ఢీకొనినప్పుడు ఆ శబ్దము యుద్ధమునకు తలపడిన రెండు ఏనుగుల దంత సంఘర్షణ ధ్వనిని లేదా తుఫానులో పిడుగుపాటు ధ్వనిని పోలెను. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నుండి గ్రహించబడింది. హరే కృష్ణ ప్రభు. జరాసంధుడు మరి గదతో కొడుతుంటే భీముడు ఎదుర్కోవడానికి తను కూడా ఆ గదని ఆపటానికి ఈయన కూడా గదని అడ్డం పెడతారు. అలా రెండు గదలు ఒకదానికొకటి తగిలినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందంట అంటే అక్కడ తుఫానులో పిడుగులు పడినటువంటి శబ్దం, లేదంటే రెండు ఏనుగులు వాళ్ళ దంతాలతో ఇద్దరు రెండు పడగా పొడుచుకుంటే వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో, పెద్ద పెద్ద శబ్దం ఏదైతే ఉంటుందో, అలాంటి సంఘర్షణ అంటే రెండు ఏనుగులు సంఘర్షణ చేసినప్పుడు ఆ దంతాలకు దంతాలు రాసుకుని వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం తోటి సమానమైనటువంటి శబ్దం వీళ్ళ గదల నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ 37వ శ్లోకం. ఇందుమతి పదం. ते वै गदै भुजजवेन निपात्यमाने ते वै गदे भुजजवेन निपात्यमाने अन्योन्यतोंशा कटिपाधकरोरुजत्रुम् अन्योन्यतो सकटि पादकरोरुजत्रुम् चूर्णीभूततरुपेत्य यतार्कशाके चूर्णे बभूवतुरुपेत्य यदार्कशाके संयुध्यतोर्वि संयुध्यतोर्ध्विरधयोरिव दीप्तमान्यो संयुध्यतोर्विदरयोदिरिव దీప్తమన్యో. వారు తమ గదలను అత్యంత వేగముతోనూ బలముతోనూ ఒకరిపై ఒకరు విసురుకొనగా అవి వారి భుజములపైన, పిరుదులపైన, పాదములపైన, తొడలపైన, మెడ కొంకులపైన పడి ఆ ఆయుధములే పరస్పరము తలపడి అతి క్రుద్ధములైన ఏనుగుల చెంత నున్న అర్కవృక్ష శాఖల వలె తుత్తు నీయలగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. గదలతోటి వాళ్ళు బలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టు ఉంటే అవి ఎక్కడ తగులుతున్నాయి? భుజాల మీద, పిరుదుల మీద, పాదాలపైన, తొడలపైన, మెడకొంకుల పైన పడి ఆ ఆయుధములే పరస్పరము తలపడి అతి క్రూరములైనటువంటి ఏనుగుల చెంత ఉన్నటువంటి అర్క వృక్ష శాఖల వలె ఆ తుత్తు నీలములగుచుండెను. అంటే మామూలుగా అంత పెద్ద గదతోటి అంత బలవంతుడు కొడితే యాక్చువల్గా మన శరీరంలో ఏదైనా భాగాన్ని తగిలింది అనుకో, ఏమవుతుంది? ఆ భాగం ఇరిగిపోతుంది కదా. కానీ వీళ్ళకి ఏం కావట్లేదు. గదకి ఓటు చప్పుడు వస్తుంది చూసారా, అలా వస్తుంది అనమాట. అంటే ఇద్దరు ఎంత బలవంతులు, వాళ్ళ మీద గద ప్రయోగం చేసినా కానీ ఆ గదతోటి గట్టిగా కొట్టినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రభావం లేదు వాళ్ళ మీద అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందులో కొట్టే వస్తువు బలమైంది, కొట్టేవాడు కూడా బలమైన వాడు. అలాంటి దాంతో కొడుతున్నప్పుడు కూడా వాళ్ళ శరీరం మీద పడినా కానీ వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు అనమాట. అలా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ 38 సర్వరాజ్య మాత. ఇత్తం తయో ప్రహతయోర్ఘదయోర్నువీరో. హరే కృష్ణ ప్రభుజీ ధనరత్నం. ఇత్తం తయోః ప్రహతయోర్గదయోర్నివీరో క్రుద్ధౌ స్వముష్టిభిరయః పరసైరపిష్టాం. క్రుద్ధౌ స్వముష్టిభిరయః సరసైరపిష్టాం. శబ్దస్తయో ప్రహరతోరిభయోరివాసీన్. శబ్దస్తయోః ప్రహరతోరిభయోరివాసిన్. నిర్ఘాత వజ్ర పరుషస్థలతాఢనోత్తాం. నిర్ఘాత వజ్ర పరుషస్థలతాడనోత్థ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధంగా వారు తమ గదలు ధ్వంసం కాగా ఆ నరవీరులు
ఇనుప పిడికిళ్లతో పరస్పరం కొట్టుకొనిరి. వారి పిడిగుద్దుల శబ్దము 2 ఏనుగులు గుద్దుకొనడి శబ్దమును లేదా పిడుగుపాటు ధ్వనిని పోలెను. థ్యాంక్ యూ. సో గదలు ధ్వంసం అయిపోయినాయి అనమాట. ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంటే మామూలుగా అయితే చేతులు కాళ్ళు విరగాలి, కానీ చేతులకి కాళ్ళకి ఏం కాలేదు. గదలు పాడైపోయాయి, గదలు చొట్లు పడిపోయాయి, గదలు ధ్వంసం అయిపోయాయి. ఆ తర్వాత మీకు ఆ గద యుద్ధం చేయడానికి పనికి రాకుండా తయారైపోయాయి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? పిడికిళ్లతో పరస్పరం కొట్టుకోవడం మొదలుపెట్టారు. వారి పిడిగుద్దుల శబ్దము 2 ఏనుగులు గుద్దుకునే శబ్దము లేదా పిడుగుపాటు ధ్వనిని పోలి ఉండెను. ఓకే, అంటే ఒక్కొక్కళ్ళు పిడికిలతో గుద్దుతుంటే ఇంకొకళ్ళ మీద గుద్దినప్పుడు వచ్చే శబ్దం ఎలా ఉందంటే పిడుగు శబ్దంలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం. సునీత హరిబొమ్మలు. తయోరేవం ప్రహరతో సమశిక్షా బలౌజసో. సునీత హరిబాబు మాతాజీ. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తయోరేవం ప్రహరతో సమశిక్షా బలౌజసో నిర్విశేషమభూద్యర్థం అక్షీణజవ యోర్నృపాం. నిర్విశేషం భూత్యద్యం అక్షీణజవయోర్నుప. సమానమగు శిక్షణ బల ప్రభావములు కలిగినట్టి ఆ ప్రత్యర్థులు ఆ విధముగా యుద్ధము కావింపగా అది ముగింపుకు రాలేదు. రాజా, ఆ రీతిగా వారు అలుపెరగక పోరాడిరి. ప్రభుపాదుల వారి భాష్యము. కొందరు ఆచార్యులు ఈ క్రింది 2 శ్లోకములు ఈ అధ్యాయమునందు చేర్చియుండిరి. శ్రీల ప్రభుపాదులు కూడా వాటిని తమ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను అనే గ్రంథమున వ్యాఖ్యానించిరి. ఏవం తయోర్మహారాజా యుధ్యతే సప్త విసంతి దినాని నిరగం సత్ర సుహద్వినిసితో తిష్టతో ఏకదా మాతులేయం వై ప్రాహరాజాన్ వ్రకోదరః నసక్తోహం జరాసంధం నిర్జేతం యుధి మాధవ. రాజా, ఈ విధముగా వారు 28 రోజులు పోరాటము కావించిరి. ప్రతిరోజు యుద్ధానంతరము వారు మిత్రుల వలె రాత్రి సమయము గడుపుచుండిరి. పిదప 28వ రోజు వక్రోదరుడు అనగా భీముడు తన మేనమామతో, మాధవ, యుద్ధమునందు నేను జరాసంధును జయింపజాలను అని పలికెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, ఎన్ని రోజులు చేశారంటే 28 రోజులు యుద్ధం చేశారంట. అలా ఒకళ్ళనొకళ్ళు పిడిగుద్దులు గుద్దుకుంటూ. యుద్ధం మామూలుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేస్తారు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. మళ్ళీ మిగిలిన యుద్ధాన్ని ఏం చేస్తారు? నెక్స్ట్ రోజు మళ్ళీ సూర్యోదయం తర్వాత కంటిన్యూ చేస్తారు. మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళు. సాయంత్రం కలిసి భోజనం చేసేవాళ్ళు, సాయంత్రం కలిసి మాట్లాడుకునేవాళ్ళు, జోకులు వేసుకునేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు. మళ్ళీ తెల్లారితే మళ్ళీ యుద్ధం స్టార్ట్. సో యుద్ధ నీతి ప్రకారంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం అయిపోయిన తర్వాత చాటుగా వచ్చి చంపడం, ఇవన్నీ కూడా యుద్ధ నీతి కాదు. మరి వాళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి, పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి అతిథులు కాబట్టి అతిథులని గౌరవించడం అనేటువంటిది కూడా రాజు యొక్క ధర్మం. అతిథులు సంతృప్తి పడేలాగా వాళ్ళకి మర్యాదలు కూడా చేయాలి. కాబట్టి జరాసంధుడు యుద్ధం అయిపోయిన తర్వాత శత్రుత్వాన్ని చూపించట్లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అతిథులుగా ఆయనని చూస్తున్నాడు. అది గొప్పతనం అంటే. ఓకే, అతిథులుగా చూసి అతిథి సత్కారాలు చేస్తూ వాళ్ళతోటి యుద్ధం అలా రోజుడిసి రోజు చేస్తూనే ఉన్నారు. 28 రోజుల పాటు యుద్ధం చేశారు. ఒక్కొక్కళ్ళు పిడిగుద్దులు గుద్దుకుంటూ యుద్ధం చేస్తున్నారు. సో ఇద్దరు బలవంతులే కాబట్టి ఎవరి మీద కూడా అంత ప్రభావం చూపించట్లేదు. ఇక 28వ రోజు తర్వాత యుద్ధానికి వెళ్ళబోయే ముందు భీముడు తన మేనభావ అయినటువంటి కృష్ణుడితో అంటున్నాడు. ఏమని? ఎన్ని రోజులు యుద్ధం చేసినా జరాసంధుని చంపడం కష్టంగా ఉంది. ఈ యుద్ధంలో నేను గెలవడం కష్టంలానే ఉంది, నేను గెలవలేను అని చెప్పేసి కృష్ణుడితోటి భీముడు అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ 40వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మ. శత్రుర్జన్మ మృతి విద్వాన్ జీవితం చ జరాకృతం. శత్రుర్జన్మృతి విద్యాన్ జీవితం చ జరాకృతం.
పార్థమాప్యాయన్ స్వేన తేజసా చింతయద్ధరి. పార్థమాప్యాయన్ సేన స్వేన తేజసాచింత యుద్ధరిః. శత్రువగు జరాసంధుని జన్మ మరణ రహస్యమును అట్లే జరారాక్షసిచే వానికి జీవమును ఒసగబడిన విధానమును కూడి శ్రీకృష్ణుడు ఎరిగి ఉండెను. దీనినంతటినీ తలిచి ఆ దేవాది దేవుడు తన విశేషమగు బలమును భీమునకు ఒసగెను. భాష్యము. శ్రీకృష్ణుడు జరాసంధుని జన్మ రహస్యము ఉండెను. జరాసంధుడు 2 భాగములుగా ఇరువురు తల్లుల వలన జన్మించెను. ఆ బాలుడు వ్యర్థమని గమనించిన తండ్రి ఆ శరీర భాగములను అడవిలో పారవేయించెను. అచట జర అను ఒక రాక్షసి వాటిని చూసి 2 భాగములను జతకూర్చగలిగెను. దీనిని నెరిగిన శ్రీకృష్ణుడు వానిని వధించెడి విధానము కూడా ఎరిగి ఉండెను అని శ్రీల ప్రభుపాదులు వారు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీకృష్ణుడికి జరాసంధుడి యొక్క జనన రహస్యము, ఏ విధంగా మరణిస్తాడు అనేటువంటి రహస్యము, ఈ 2 కూడా శ్రీకృష్ణుడికి తెలుసు ముందుగానే. అయితే జరాసంధుడు జర అనేటువంటి రాక్షసు ద్వారా పెంచబడ్డాడు కాబట్టి ఆయనకి జరాసంధుడు అనేటువంటి పేరు వచ్చింది. యాక్చువల్గా తన తండ్రికి పిల్లలు లేకపోతే ఏదో తపస్సు చేస్తే ఒక ఋషి ఒక పండుని ఇస్తే ఆ పండు అనేటువంటిది ఒక ప్రసాదం లాగా ఇచ్చారు. దాన్ని ఎవరో ఒక భార్యకి తినిపించారు, కానీ 2 భార్యలకి సగం సగం చేసి తినిపించేశాడు. తినిపించేసేసరికి 2 భార్యకి చెరొక హాఫ్ పుట్టారు. ఓకే, ఒక భార్యకి హాఫ్, ఇంకొక భార్యకి హాఫ్ పుట్టడం జరిగింది. సో 2 ముక్కలుగా పుట్టినటువంటి వీళ్ళని ఏం చేయాలో అర్థం కాక తన తండ్రి ఈ 2 భాగాలని కూడా అడవిలో పడేస్తే జర అనేటువంటి రాక్షసి ఈ 2 భాగాలని కలపగానే జీవం వచ్చేసింది దాంట్లో. అందుకని ఆయనకి జరాసంధుడు అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇది జన్మ రహస్యం, ఏ విధంగా జరాసంధుడు పుట్టాడు అనేటువంటి రహస్యం. ఏ విధంగా చస్తాడు అనేటువంటి రహస్యం కూడా జరాసంధుడికి తెలుసు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నెక్స్ట్ 41 శేషరత్నం మాత. సంచింత్యారివదోపాయం భీమస్యామోఘదర్శనః. సంచిత్యారివదోపాయం భీమస్యామోఘదర్శనః. దర్శయామాస విటపం పాటయన్నివ సంగయా. దర్శయామాస విటపం పాటయన్నివ సంజయా. శత్రువుని వధించడి విధమున నిర్ణయించిన అమోఘ దర్శనుడగు భగవానుడు ఒక చిన్న చెట్టు కొమ్మను చీల్చుట ద్వారా భీమునకు సంజ్ఞ చేసెను. హరే కృష్ణ. శత్రువుని వధించేటువంటి విధానాన్ని నిర్ణయించినటువంటి అమోఘ దర్శనుడకు భగవానుడు ఒక చిన్న చెట్టు కొమ్మను చీల్చుట ద్వారా భీమునకు సంజ్ఞ చేశాడు. 2 భాగాలుగా ఉన్నటువంటి జరాసంధుడిని ఏ విధంగా జన్మించడము అనేటువంటిది, అంటే ఆ 2 భాగాలని కలిపితే ఎలా పుట్టాడు అని చంపాలంటే కూడా ఆయనని 2 భాగాలుగా విడగొట్టాలి. అందుకని ఆయన ఏం చేశాడు, సంజ్ఞలాగా అంటే సైగలతోటి చెప్పేశాడు అనమాట. ఎలా, ఒక చెట్టు కొమ్మను తీసుకొని దాన్ని చీల్చి చూపించాడు. ఓకే, అలా చీల్చి చూపిస్తే ఏమర్థమవుతుంది, ఒక జరాసంధుని చంపాలంటే చీల్చాలి కావాలి అని భీముడికి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం. అమృత మాతాజీ. తద్విజ్ఞాయ మహాసత్వో భీమ ప్రహరతాం వరహాం. ఉమాదేవి మాతాజీ. తద్విజ్ఞాయ మహాసత్వో భీమ ప్రహరతాం వరహాం. తద్విజ్ఞాయ మహాసత్వో భీమ ప్రహరతాం వరః. గృహీత్వా పాదయో శత్రుం పాతయామాస భూతలే. పాదయో శత్రుం పాతయామాస భూతలే. మహాబలశాలి యోధులలో శ్రేష్ఠుడు నగు భీముడు ఆ సంజ్ఞ నెరిగిన వాడై తన ప్రత్యర్థిని వాని పాదములను పట్టుకుని నేలపై పడవేసెను. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు రహస్యం తెలుసుకున్నాడు ఎలా చంపాలి అనేది. తెలుసుకుని ఏం చేశాడు భీముడు, ఆయన 2 కాళ్ళు పట్టుకుని కింద పడేశాడు జరాసంధుడిని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 43వ శ్లోకం. శిరీష మాతాజీ చదవండి మాతాజీ. అమృత మాతాజీ. ఏకం పాదం పదాక్రమ్య దోర్భ్యామణ్యం ప్రగృహ్య సహ.
ఏకాపాదో వృషణకంటి ప్రభు ఇంకొకసారి చెప్పండి. ఏకం పాదం పదాక్రమ్య దోర్భ్యామణ్యం ప్రగృహ్య సహ ఏకం పాదం ప్రదాక్రమ్య దూర్భం ఉదతః పాటయామాస శాకామివ మహాగజః. ఉదతా పాటయామాస శాకమీవ మహాగజ. హరే కృష్ణ ప్రభుజీ. భీముడు తన పాదములతో జరాసంధుని ఒక పాదమును నొక్కి పట్టి తన చేతులతో మరో వాని రెండవ పాదమును పట్టుకొని మహాగజము చెట్టు కొమ్మను చీల్చివేసినట్లుగా వానిని గుదము నుండి పై వరకు రెండు భాగములుగా చీల్చెను. హరే కృష్ణ ప్రభు. కింద పడేసినటువంటి భీముడు ఒక కాలు మీద జరాసంధుడి యొక్క కాలు మీద ఒక కాలు పెట్టి రెండవ కాలుని రెండు చేతులతో పట్టుకొని చీల్చేసేసాడు. రెండు కాళ్ళ మధ్యలో నుంచి చీల్చేసేసాడు. ఓకే, సో అలా చీల్చివేసి రెండు భాగాలుగా చేసేసడం జరిగింది. నెక్స్ట్ 44 శిరీష మొదటి. ఏకపాదోరు వృషణ కటి వృష్టస్తనాంసకే. ఏకపాదోర్వృషణ కటిపృష్టస్తనాంసకే. ఏకబాహ్వక్షి భ్రూకర్ణే శకలే దదృశు ప్రజా. ఏకబాహ్వక్షి భ్రూకర్ణే శకలే దదృశ ప్రజాః. అప్పుడు ప్రజలు ఒక్కొక్క పాదము, తొడ, వృషణము, పిరుదు, భుజస్కందము, బాహువు, నేత్రము, కనుబొమ్మ, చెవి, వీపు అర్ధభాగము, వక్షస్థల అర్ధభాగము కలిగిన రెండు శరీర ఖండములుగా తమ రాజు పడియుండుటను గాంచిరి. హరే కృష్ణ. కరెక్ట్ గా రెండు భాగాలు చేశారు కదా. ఆయన శరీరంలో ఉన్నటువంటి అన్ని కూడా రెండు భాగాలు సమానంగా పంచబడ్డాయి. ఒక కన్ను ఒక భాగంలో ఉంటే ఇంకో కన్ను ఇంకో భాగంలో, ఒక చెవు ఒక భాగంలో ఉంటే ఇంకో చెవు ఇంకో భాగంలో, ఒక వీపుకి హాఫ్ భాగం ఒక దాంట్లో కరెక్ట్ సగానికి చేసేసాడు అనమాట. అలా చీల్చుకుని రెండు ఖండాలుగా విభజింపబడినటువంటి తన శరీరాన్ని అక్కడ పడి ఉండడం అనేటువంటి దాన్ని, అక్కడ తమ రాజు యొక్క శరీరం పడి ఉండడాన్ని ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. నెక్స్ట్ 45వ శ్లోకం అక్షర సౌజన్యం. హరే కృష్ణ ప్రభు. మహాకారో మహానాసీ నిహతే మగధేశ్వరే. మహాకారో మహానాస్తి నిహతే మహదేశ్వరే. పూజయామాస తుర్భీయమం పరిరభ్య జయాచ్యుతో. పూజయామాస పరిరభ్య జయాచ్యుతో. మగధరాజు మరణంలో గొప్ప హాహాకారములు చెలరేగెను. కృష్ణార్జునులు భీముని ఆలింగనం చేసుకుని అభినందించింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. మగధరాజు మరణంతో అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. అంటే మగధ రాజ్యంలో కూడా ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు మగధరాజు మరణంతో. అక్కడ ఉన్నదంతా ఎవరండి? 25,000 మంది రాజులు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఆహాకారాలు చేశారనమాట. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఆహాకారాలు చేయడం. కృష్ణార్జునులు కూడా, అంటే భీముడు యుద్ధ మైదానంలో ఉన్నాడు కదా, బయట ఉన్నది ఎవరు అంటే కృష్ణుడు, అర్జునుడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందించుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 46 హైమవతి మత. సహదేవం తత్తనయం భగవాన్ భూత భావనః. సహదేవం తత్తనయం భగవాన్ భూత భావనః. అభ్యసించధమేయాత్మా మగధానాం పతిం ప్రభుః. అభ్యసించదమేయాత్మా మగధానాం పతిం ప్రభుః. మోచయామాస రాజన్యాం సమృద్ధా మాగధేనయే. మోచయామాస రాజన్యాన్ సమృద్ధా మాగధేనయే. హరే కృష్ణ ప్రభు. సకల జీవుల యొక్క పోషకుడు, హితైషి, అపరిమేయుడు అగు భగవానుడు జరాసంధుని తనయుడగు సహదేవుని మగధ రాజ్యపతిగా అభిషిక్తుని గావించెను. పిదప అతడు జరాసంధుడు బంధించినట్టి రాజులందరినీ విముక్తులను గావించెను. భాష్యంపై శ్రీల ప్రభుపాదులు. జరాసంధుడు వధింపబడినప్పటికీ శ్రీకృష్ణుడు గాని పాండవ సోదరులిరువురు కాని ఆ రాజ్య సింహాసనం కోరలేదు. జరాసంధుని వధించుటలో వారి ఉద్దేశము ప్రపంచ శాంతిని భంగపరిచిన విధముగా వాడు కలిగించని కల్లోలమును ఆపివేయుటయే. దానవుడు సర్వదా కల్లోలమును సృష్టించగా
దేవతలు ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిగా యత్నింతురు. సాధకులను రక్షించి శాంతికి భగ్నం మనొచ్చినప్పుడు సాధువులను రక్షించి శాంతిని భగ్నం అనర్చిది దానవులను వధించుటయే శ్రీకృష్ణుని కార్యము. అందువలన శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే జరాసంధుని పుత్రుడగు సహదేవుని పిలిపించి యథావిధిగా అతనిని రాజ్యాభిషిక్తుని గావించి శాంతియుతంగా రాజ్యమును పరిపాలింపమని పలికెను. శ్రీకృష్ణుడు సకల బ్రహ్మాండ నాయకుడు. ఎల్లరూ శాంతియుతంగా జీవించుచు కృష్ణ భక్తి భావనను కొనసాగించవలననియే అతడు కోరుకొను. సహదేవుని సింహాసనంపై అధిష్ఠింపచేసిన పిమ్మట ఆ దేవదేవుడు జరాసంధునిచే అనవసరముగా బంధింపబడినట్టి రాజులందరినీ విడుదల కావించను అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించరు. శ్రీమద్ భాగవతం నందరి జరాసంధ వధ అను దశమస్కందంలోని 72వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. యుద్ధం చేసింది ఎవరు? భీముడు. గెలిచింది ఎవరు? భీముడు భీముడే. కదా. కానీ కృష్ణుడు ఏం చెప్తే అది చేశాడు. కృష్ణుడు ఎలా చెప్తే అలా చేశాడు. సో ఈ యుద్ధం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని భీముడు కానీ లేకపోతే పాండవుల పక్షంలో చేశాడు కాబట్టి పాండవులు కానీ అనుభవించాలి. కానీ వీళ్ళు యుద్ధం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ధర్మ సంస్థాపన. ఇలాంటి అసుర స్వభావం కలిగినటువంటి రాజులని చంపటం వలన ఆ రాజుల యొక్క పాలనలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాజులతో బంధింపబడినటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి కలుగుతుంది, వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది, వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని స్థాపించినట్లు అవుతుంది. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం జరాసంధుని చంపేసి జరాసంధుడి యొక్క రాజ్యాన్ని అనుభవించాలి అని కాదు. జరాసంధుని చంపడం వల్ల చాలా మంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇదే కృష్ణుడు కోరుకున్నాడు. అంటే కృష్ణుడు కోరికను తీరుస్తున్నారు వీళ్ళు. కాబట్టి యుద్ధం తరువాత కృష్ణుడు నిర్ణయిస్తున్నారు ఎవరు మగధ రాజ్యానికి రాజు కావాలి అనేటువంటిది. భీముడు కాదు నిర్ణయించేది. ఎవరు నిర్ణయిస్తున్నారు? కృష్ణుడు నిర్ణయిస్తున్నాడు. అందుకని కృష్ణుడు ఆధ్వర్యంలోనే అక్కడ జరాసంధుడి పుత్రుడైనటువంటి సహదేవుణ్ణి పట్టాభిషేకం చేసి మగధ రాజ్యానికి రాజును చేసి మగధ రాజ్యంలో జరాసంధుడి ద్వారా బంధింపబడినటువంటి 25,000 మంది రాజులందరికీ కూడా విముక్తిని కలిగించాడు శ్రీకృష్ణుడు. ఇదంతా ఎవరు చేయాలి అసలు? అయితే యాక్చువల్గా కృష్ణ భక్తి భావనలో కనుక కర్మ చేయకుండా ఉన్నట్లయితే ఇదంతా కూడా భీముడు చేయాలి. ఎందుకంటే భీముడే గెలుచుకున్నాడు కాబట్టి. కానీ కృష్ణ భక్తి భావనలోనే యుద్ధం చేశాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కృష్ణ భక్తి భావనలో యుద్ధం చేయడం అంటే కృష్ణుడు సంతృప్తి పరచడం కోసం యుద్ధం చేశాడు. కృష్ణుడు సంతృప్తి పరచడం కోసం జరాసంధుని చంపేశాడు అంతే. అంతకుమించి వేరే ఏ ప్రయోజనము లేదు పాండవులకి. భీముడికి కానీ పాండవులకి కానీ ఏ ప్రయోజనము లేదు. ఓకే, సో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట పాండవులు ఏ విధంగా వాళ్ళ యొక్క కర్మల్ని చేస్తారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విముక్తులు చేసి అక్కడ వాళ్ళకి పట్టాభిషేకం చేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడికి 72వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇక 73వ అధ్యాయం విముక్తులకు రాజులను శ్రీకృష్ణుడు అనుగ్రహించుట. అక్కడ 25,000 మంది రాజులందరి పట్ల కూడా శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహాన్ని తెలియజేశారు. అది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే ఒక నిమిషం. సినిమాల్లో చూపించినప్పుడు మనకి జరాసంధుడిని 2 భాగాలుగా చీల్చినా గానీ మళ్ళీ ఆ 2 భాగాలు కలుస్తాయి అన్నట్లు చూపిస్తారు కదా. అవును ప్రభుజీ, అవును. తర్వాత ఆపోజిట్ లో వేస్తారని అంటారు. మరి అది వేరే పురాణాల్లో ఏమన్నా రాసిందేమో తెలియదు నాకు. నేను అది చూశాను ప్రభుజీ. తర్వాత ఉంటుందా ఉంది ప్రభుజీ. భాగవతంలో ఉందా? ఎక్కడుంది? లేదు ప్రభుజీ, లేదు. అందులో లేదు, భాగవతంలో లేదు. మామూలుగా సినిమాలో భారతం అని చెప్పబోయి భాగవతం అన్నాను. అలవాటు. భారతం మీరు చదివారా? భారతం మీరు చూసారు అంతే కదా? సినిమా కాదు ప్రభుజీ, మా ఇంట్లో చిన్న పుస్తకం ఉండేది, దాంట్లో చదివాను నేను. ఓకే ఓకే, అదే ఏదైనా పురాణాల్లో ఉంటే ఉందేమో.
కానీ ఇందులో భాగవతంలో ముఖ్య ఉద్దేశం ఎలా చంపాడు కాదు, చంపాడా లేదా అనేది ఇంపార్టెంట్. అది కానీ కృష్ణుడి ఐడియా ఇవ్వకపోతే తెలిసేది కాదు కదా ప్రభుజీ. అది కూడా కృష్ణుడు కదా కృష్ణుడు రెండు వైపులకి ఇలా అందుకనే మార్చి దాని వేయమని ఫలితం చెప్తేనే భీముడు వేశాడు అని ఉంటదన్నమాట. అదే మాట్లాడుతున్నాము. ఓకే, అది పురాణాల్లో ఉందేమో కానీ భాగవతంలో లేదు. భాగవతం ముఖ్య ఉద్దేశం ఎలా చంపాడు అని వివరించడం కంటే చంపాడా లేదా. ఓకే, అందుకని చాలా కథలు చాలా లైట్ గా ఉంటాయి మాత్రం. వాటి వివరంగా కావాలి అంటే వేరే పురాణాల్లోకి వెళ్ళి చదువుకోవాలి. ప్రభుజీ యుద్ధం అయిపోయాక వాళ్ళు సన్నిహితంగా ఉంటారని అన్నారు కదా వాళ్ళు. అంటే రాజు యొక్క నీతి లేకపోతే జనరల్ గా అలా అంటే ఊరికే యుద్ధ నీతి, రాజనీతి, యుద్ధ నీతి రెండు. అతిథుల్ని గౌరవించాలి కదా, అతిథి మర్యాద అంటే పాటించాలి. మామూలుగా అయితే యుద్ధం చేస్తే ఒకరికొకరు మాట్లాడుకోలేము. అది మనకి అవును యుద్ధం కూడా అవును చేయనవసరం ప్రభు. లేదు. మనం యుద్ధం కూడా చేయనవసరం లేదు. ఏదో ఒక ఒక మాట మాట అంటే చాలు. అంటే 10 సంవత్సరాలైనా మాట్లాడుతున్నాం.